కృపామయుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము కృపను వెదుకుము. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని వాక్యమునందు కృపను గురించి ఇచ్చటనే మొట్టమొదటిగా ప్రస్తావించబడినది. లోకమునందు చెడుతనము మిక్కటమై జనులు దేవుని హృదయమును దుఃఖపరిచిన సందర్భమునందు ఈ వాక్యము ప్రస్తావించబడినట్లుగా మనము చూడగలము. ప్రతి చోట అంధకారము మరియు పాపము కమ్ముకొని ఉన్నప్పుడు తన జనులను భద్రపరచుటకై దేవుడు తన కృపను వారి మీద కుమ్మరించుదురు. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయెను అని మన మూలవాక్యములో చదువుచున్నాము. ప్రభువు వైపు దృష్టి ఉంచుటయే కృప పొందుట యొక్క రహస్యము. నోవాహు మనుష్యుల వైపునో లేక మరి దేని వైపునైనానో చూచి ఉండినట్లయితే లేదా తన దృష్టిని నిలిపి ఉండినట్లయితే అతడు కృపకు బదులుగా అవమానమునే పొంది ఉండేవాడు. మనము ప్రభువు యందు దృష్టి నిలుపుటకు బదులు నరుని మీద దృష్టి ఉంచుట వలన మనము తరచుగా దేవుని కృపను కోల్పోవుచున్నాము లేక దానిని పొందకుండా తప్పిపోవుచున్నాము. నోవాహు కృపను వెతుకుట వలననే అతడు దానిని పొందగలిగెను. అతడు దాని కొరకు వెతుకకపోయిన ఎడల అతడు దానిని ఎన్నటికీ కనుగొని ఉండలేదు. అలాగైనచో ఏ కార్యము అతనిని దేవుని యొక్క కృపను వెతుకున్నట్లుగా చేసెను? నిజము చెప్పవలనంటే అతనిని ఆవరించి ఉన్న గొప్ప పాపములే అతడు దేవుని యొక్క కృపను వెతుకుటకు కారణమాయెను. మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును గమనించినట్లయితే పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని చదువుచున్నాము. ఈ వాక్యానుసారముగానే నోవాహు దినములలో కూడా లోకములోని జనులందరూ తమకు ఇష్టమొచ్చిన రీతిలో పాపకార్యములను చేయుటను బట్టి నోవాహు దేవుని యొక్క కృపను వెదుకున్నట్లుగా చేసెను. కాబట్టి దేవుని బిడ్డ చెడు చేత ఆవరింపబడి ఉన్నప్పుడు, శోధింపబడు సందర్భములు చుట్టూ ఆవరించినప్పుడు కృప కొరకు దేవుని వైపు దృష్టి ఉంచుటలో విఫలము కాకుము. నోవాహులోనున్న కృప అతనిని పాత నిబంధన కాలములో నీతిమంతునిగాను నిందారహితునిగాను చేసి ఉన్నది. అలాగైన ఎడల ఈ కృపా కాలములోనున్న మనలను ఆ దేవుని కృప మరెంత సంపూర్ణులుగాను నీతిమంతులుగాను నిందారహితులుగాను చేయగలదు. మనము రోమియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును క్లుప్తముగా గమనించినట్లయితే కృపా బాహుల్యము పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మనము కృపాకాలం అంతములోనికి వచ్చి ఉన్నాము. కాబట్టి మనం ఈ పాపపు లోకములో నుండి నోవాహు వలె మనలను మనం ప్రత్యేకించుకొని ప్రభువు యొక్క కృపాసనము యొద్దకు చేరుదుము. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమును మరియు 16వ వచనమును గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము అని చదువుచున్నాము. కావున మనమును ఈ లోకానుసారమైన అనేక శోధనల చేత శోధింపబడినను పాపముల చేత పట్టబడినను వాటిలో చిక్కబడకుండా ప్రభువు యొక్క కృపను వెదుకటకు గాను తగిన జ్ఞానము పొందుకొనెదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన యొక్క కృపలో నడిపించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్.
ప్రభువా నీ కుడి హస్తములో నన్ను దాచితివి కృపాకాలం అంతములో కొట్టిపోకుండను కృపామయుడా నీ యొక్క కృప నీయుము కృపాకాలం అంతములో కొట్టిపోకుండను కృపామయుడా నీ యొక్క కృప నీయుము శరీర తలంపులన్నీ శోధించుచుండగా శరీరము ఆత్మతో పోరాడుచుండగా శరీర తలంపులన్నీ శోధించుచుండగా శరీరము ఆత్మతో పోరాడుచుండగా